చెప్పిన 2 లక్షల రుణమాఫీ వట్టి బూటకమని తెగేసి చెప్పారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచార్య అందిస్తారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తమను వంచిందని చెప్పి రైతులంతా రోడ్డెక్కి ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తున్నది. కొద్దిసేపటి క్రితం చిన్న కోడూరులో రైతులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించగా ప్రస్తుతం ఇక్కడ చిన్న కోడూరు మండలం రావునిపట్ల వద్ద రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమకెందుకు రుణమాఫీ చేయడం లేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో. చెప్పండి అమ్మా, మీకు ఏమైంది? అయినోళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలే. చేస్తే ఇంటికొక 50 ఏంటి ఒక్కిందా? నలుగురికి అయితే ఒక్కింది, ఒక్కరు కావా సారు? ఒక్కరు సుఖం కాలే. మీరు 2వ విడత అన్నారు, 3వ విడత అన్నారు. 25 నెంబర్స్ కైనాయి. 1000 ఖాతాలలో 25 నెంబర్స్ కైనాయి. కడవలంతా రైతులు కదా సార్? ఎంత గౌడు ఏంది వాళ్ళకి కావాలి. అయినోళ్ళకి డబల్ అయినాయి, మాకు ఒక్కటి కూడా లేదు. 1000 ఖాతాలలో 25 మందికి అయినాయి. అది పద్ధతేనా? సీఎం ఏమో పెద్ద గొప్ప చెప్పుకుంటుడు. నేను రుణమాఫీ చేసిన ఢిల్లీకి పోయాడు. ఢిల్లీ నేను రుణమాఫీ అయిపోయింది పాలాభిషేకం చేసుకొని ఢిల్లీకి పోతుండు. పద్ధతేనా? అది ఒక్కొక్కడేమో ఏడుతున్నాడు, ఒక్కొక్కడు ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు అయితే లేదు, రుణమాఫీ అయితే లేదు. ఒకటి అయినోడో మురవట్టే, కానోడో ఏడో బట్టే పైసలు ఒక్కటి పడతారు. అన్యాయం చేసి మొత్తం చేయకపోయి బయటికి టీవీలలో అన్నిట్లలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాను అన్ని స్టేట్మెంట్లు ఇస్తారు. రైతులు పాస్బుక్లు తీసుకొని బ్యాంకులకు ఇస్తే ఒక్క దాంట్లో కూడా అకౌంట్లో పడతలేదు పైసలు. ఇక్కడ ధర్నా చేసింది ఎందుకు? పోలీసులు వచ్చి తీసుకోతే మేము చేసి ఏం లాభం? అగ్రికల్చర్ ఆఫీసర్ రాలేదు, ఎంపీడో రాలేదు, ఎంఆర్ రాలేదు. మా అప్లికేషన్ మేము ఓన్ పెట్టుకున్నట్టు ధర్నా చేస్తే సమస్య చెప్పుకుందామంటే కూడా ఒక అగ్రికల్చర్ ఆఫీస్ కూడా వచ్చి మా కూడా మాట్లాడతలేరు. రైతులు వచ్చింది ఎందుకు? 2 లక్షల రుణమాఫీ అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల రుణమాఫీ ఎత్తాను రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఎంత రుణమాఫీ ఉండదు ఎత్తాను. మళ్ళీ తర్వాత రేషన్ కార్డు అటాచ్మెంట్